అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియోలో యూట్యూబ్ థంబ్నెయిల్స్ ఈజీగా మొబైల్లోనే ఫ్రీగా ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో చూపించేస్తాను. యూట్యూబ్ థంబ్నెయిల్స్ చాలా ఇంపార్టెంట్ అండి. ఎవరైనా థంబ్నెయిల్ చూసి అట్రాక్ట్ అయ్యే మన వీడియో చూసే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. సో అందుకని మన యూట్యూబ్ థంబ్నెయిల్ అనేది అట్రాక్ట్ చేసేటట్టు అట్రాక్టివ్గా మంచి మంచి కలర్స్తో ఎలిమెంట్స్తో ఉంటే చాలా బాగుంటుంది. సో నేను మీకు ఫ్రీగా, అసలు ఎలాంటి పెయిడ్ వర్షన్స్ అవసరం లేదు, ఎలాంటి డబ్బులు అవసరం లేదు, ఎవరిని అడగకుండా మనది మనమే ఓన్గా ఎలా చేసుకోవచ్చు అనేది నేను చూపించేస్తాను. మొబైల్ ఉన్న వాళ్ళు ఈజీగా చేసేసుకోవచ్చు. సో ఇంకా ఏం ల్యాక్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో యూట్యూబ్ థంబ్నెయిల్స్ క్రియేట్ చేసుకోవడానికి క్యాన్వా అప్లికేషన్ అయితే యూస్ చేస్తున్నానండి. ఇందులో చాలా ఈజీగా అయిపోతుంది. మీరు వేరే యాప్స్ కూడా ట్రై చేయొచ్చు, బట్ క్యాన్వాలో అయితే చాలా ఈజీగా ఉంటుంది. క్యాన్వా ఓపెన్ చేయగానే ప్లస్ ఐకాన్ మీద ప్రెస్ చేసేసి యూట్యూబ్ థంబ్నెయిల్ అని సెర్చ్ చేయండి. ఫస్ట్ మనకి అది ఓపెన్ అయిపోతుంది. అది ప్రెస్ చేయగానే మనకి రెక్టాంగిల్ షేప్లో కరెక్ట్గా సైజు మనకి తగ్గట్టుగానే వచ్చేస్తుంది. ఎలిమెంట్స్లోకి వెళ్ళి మీరు బ్యాక్గ్రౌండ్ మీకు నచ్చిన కలర్లో సెర్చ్ చేసుకోండి. నేనైతే ఫస్ట్ క్రీమ్ కలర్ బ్యాక్గ్రౌండ్ కోసం సెర్చ్ చేశాను, బట్ నాకు అంతగా నచ్చలేవు. అన్నీ ప్రో వర్షనే ఉన్నాయి, అంటే అన్ని పెయిడ్ వర్షన్స్వే ఉన్నాయి, అండ్ నాకు అంతా నచ్చలేదు. అండ్ నేను ఆల్వేస్ థంబ్నెయిల్స్కి లైట్ కలర్సే ప్రిఫర్ చేస్తానండి. ఎందుకంటే లైట్ బ్యాక్గ్రౌండ్ యూజ్ చేసి మనం పైన డార్క్ కలర్స్ కానివ్వండి, మన ఫొటోస్ ఎలిమెంట్స్ అన్ని డార్క్ కలర్లో ప్లేస్ చేసేసుకుంటే చాలా అట్రాక్టివ్గా కనిపించేస్తుంది మన థంబ్నెయిల్. అందుకే నేనైతే లైట్ కలర్ బ్యాక్గ్రౌండ్సే ప్రిఫర్ చేస్తూ ఉంటాను. నాకు క్రీమ్ కలర్ బ్యాక్గ్రౌండ్లో అంతగా ఏది నచ్చలేదు. సో అందుకే నేను బేబీ పింక్ కలర్ బ్యాక్గ్రౌండ్ అని మళ్ళీ సెర్చ్ చేశాను. ఇవన్నీ ఇందులో మీకు నచ్చిన ఏ కలర్ నచ్చితే మీరు ఆ కలర్ అయితే సెలెక్ట్ చేసేసుకోవచ్చు అండి. ఇవన్నీ కూడా ఇందులో ప్రో కాకుండా మనకి నార్మల్గా ఫ్రీగా కనిపిస్తుంది కదా, ఆ ఫ్రీవి మనం సెలెక్ట్ చేసేసుకుంటే మనకి ఈజీగా అయిపోతుంది. సో నేనైతే బేబీ పింక్ బ్యాక్గ్రౌండ్ అని చెప్పి ఇప్పుడు సెర్చ్ చేశాను. ఆ ప్రోవి ఏంటి అని అంటే అవి డబ్బులు పెట్టి మనం తీసుకోవాలి. ప్రో లేకుండా బ్లాంక్గా ఉన్నాయి కదా, అవన్నీ ఫ్రీ అన్నమాట. సో ఇదైతే నేను ఫ్రీది సెలెక్ట్ చేసుకున్నాను. దీన్ని మనం ఆ వైట్ రెక్టాంగులర్ బాక్స్లో కరెక్ట్గా ఫిట్ అయ్యేటట్టు డ్రాగ్ చేయాలి. అది చాలా ఈజీ. ఆ పక్కన మనకి వైట్ డాట్స్ కనిపిస్తున్నాయి కదా, దాంతో ఈజీగా మనం డ్రాగ్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు నేను టెక్స్ట్ యాడ్ చేయాలి. సో ఎప్పుడైనా ఫస్ట్ టాప్ ఆఫ్ ది థంబ్నెయిల్లో మన ఛానల్ నేమ్ని ఇచ్చేయాలండి. ఛానల్ నేమ్ని ఇవ్వాలంటే కొంచెం స్పేసెస్ యాడ్ చేస్తూ, సో నా ఛానల్ నేమ్ అయితే శ్రితా విశాల్. సో నేను శ్రితా విశాల్ అని యాడ్ చేస్తున్నాను, టైప్ చేసుకుంటున్నాను. సో ఎస్ పక్కన స్పేస్ ఇచ్చి మళ్ళీ ఆర్ పక్కన మళ్ళీ 2 times స్పేస్ ఇచ్చి ఐ పక్కన మళ్ళీ 2 times స్పేస్ ఇచ్చి టీ. అలా నేనైతే కంప్లీట్గా నా ఛానల్ నేమ్ని నేను టైప్ చేసేసుకున్నాను. కంపల్సరీ ఏం కాదండి, అంటే ఛానల్ నేమ్స్ కంపల్సరీ యాడ్ చేయాలా మన యూట్యూబ్ థంబ్నెయిల్స్లో అంటే అవసరం ఏం లేదు. బట్ జస్ట్ అందరూ యాడ్ చేస్తారు కాబట్టి మనం కూడా యాడ్ చేసేసేయడమే. సో ఇదంతా కొంచెం మెల్లిగా చేయాల్సిన ప్రాసెస్, అందుకే మీకు కొంచెం లెంగ్తీగా వచ్చేస్తుంది ఈ వీడియో. సో అంతా నీట్గా మనకి కరెక్ట్గా వచ్చేసిన తర్వాత దీన్ని సెంటర్ ఆఫ్ ది థంబ్నెయిల్, అంటే టాప్ సెంటర్లో మనం దీన్ని ప్లేస్ చేసేసుకోవాలి. సో కింద మనకి 2 arrows కనిపిస్తున్నాయి కదా, దాంతో మనకి మూవ్ అయిపోతుంది అనమాట. మనం ఇప్పుడు తీసుకున్న టెక్స్ట్ అనేది మూవ్ అవుతుంది. అండ్ నేను దాన్ని కొంచెం సైడ్కి పెద్దగా చేస్తున్నాను, సో దట్ విడ్త్ ఆఫ్ ది నేమ్ అనేది పెంచుకోవాలి కాబట్టి నేను డ్రాగ్ చేసుకుంటున్నాను. మీరు దీన్ని క్లియర్గా చూస్తే, నేను ఈ స్క్రీన్ రికార్డింగ్ని కూడా నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో మీకు చూపించట్లేదండి, యాజ్ ఇట్ ఈజ్ నేను మీకు చూపిస్తున్నాను. ఎలా చేశానో అలాగే చూపిస్తున్నాను. కొంచెం వీడియో లెంగ్తీ ఉన్నా పర్వాలేదు, చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. నేను ప్రతి కలర్ పెట్టి కూడా మీకు చూపిస్తున్నాను. ఏ కలర్ అయితే బాగుంటుందో, మీకు ఏ కలర్ అయితే కనిపిస్తుందో అదే కలర్ యాడ్ చేసేసుకోండి. సో ఇప్పుడు చూసారా, కరెక్ట్ పైన సెంటర్లో వచ్చేసింది. నెక్స్ట్ నేను ఇంకొక టెక్స్ట్ యాడ్ చేయాలి. ఏం యాడ్ చేయాలి అంటే నా పెళ్ళి పట్టు చీరలు అని నేను యాడ్ చేయాలి.
ఒకటే మొత్తం మనం ఒకటేసారి టైప్ చేసేస్తే ఆ ఫాంట్ అనేది మన థంబ్నెయిల్లో పట్టదు. అందుకే మనం తీసుకునే సెంటెన్స్ కానీ ఏదైనా కానీ వర్డ్స్ని స్ప్లిట్ చేయాలి. ఫస్ట్ 2 వర్డ్స్, తర్వాత 2 వర్డ్స్, తర్వాత 2 వర్డ్స్ అలా చేసుకుంటేనే మనకి కరెక్ట్గా ఫిట్ అవుతుంది థంబ్నెయిల్లో. సో నేను ఫస్ట్ అందుకే నా పెళ్ళి ఇది నాకు తెలుగులో కావాలి అనుకున్నాను. తెలుగు కీబోర్డ్ ఆల్రెడీ నా ఫోన్లో బై డిఫాల్ట్ ఉందండి. ఎవరికైనా లేకపోతే తెలుగు కీబోర్డ్ని గూగుల్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఆర్ఎల్స్ తెలుగు కీబోర్డ్ అని ప్లేస్టోర్లో కూడా డౌన్లోడ్ చేసేసుకోవచ్చు. నాకైతే నేను టైప్ చేయగానే నాకు తెలుగులో కావాలా ఇంగ్లీష్లో కావాలా అని పైన కనిపించేస్తుంది. సో నాకు అది ఈజీ. దీనికి ఇంకా ఎవరికైనా డౌట్ ఉంటే కింద కమెంట్స్ చేయండి, నేను ఇంకా క్లియర్గా మీకు ట్రై చేస్తాను చెప్పడానికి. సో నా పెళ్ళి అని టైప్ చేసిన దానికి ఇప్పుడు నేను ఫాంట్ స్టైల్ ఆఫ్ ఫాంట్ చూసుకుంటున్నాను. నాకు ఏ ఫాంట్ బాగుంటుంది, ఎలా బాగుంటుంది అని. ఫాంట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫాంట్ సైజ్ కూడా పెంచుకోవాలి. అండ్ ఎఫెక్ట్స్ పక్కనే ఎఫెక్ట్స్ కూడా ఉంది కదా, ఎఫెక్ట్స్లో కూడా మనకి ఇంకా కొంచెం బోల్డ్ కావాలా, దాని చుట్టూ ఇలా అవుట్లైన్ లాగా కావాలా, అన్నీ కూడా క్లియర్గా మనకి ఒక్కొక్కటి యాడ్ చేసుకుంటూ ఏది బాగుంటుంది ఏది బాగాలేదు అన్నీ చూసుకొని మీరు సెట్ చేసేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ నేను పట్టు శారీస్ నాకు ఇంగ్లీష్లో కావాలి అనుకున్నాను కాబట్టి నేను ఇంగ్లీష్లో దాన్ని పెట్టేసుకున్నాను. అండ్ ఫాంట్ సైజ్ కొంచెం పెంచుకొని ఇప్పుడు కలర్ చూసుకుంటున్నాను. మొత్తం బ్లాక్ ఉంటే బాగుండదు కదండి, కొంచెం వెరైటీగా ఉంటే బాగుంటుంది కాబట్టి ఈ పట్టు శారీస్కి నేను ఆరెంజ్ కలర్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ ఇప్పుడు ఫాంట్ స్టైల్లో నేను ఎక్కువ క్యాన్వాలో ఈ డార్క్ బ్లాక్ కలర్లో బోల్డ్గా ఉన్న ఫాంట్సే ప్రిఫర్ చేస్తానండి. అవైతేనే కొంచెం మనకి బ్రైట్గా కనిపిస్తుంది, పెద్దగా కనిపిస్తుంది కాబట్టి నేను వాటిని సెలెక్ట్ చేసుకున్నాను. సో ఈ పట్టు శారీస్ బోల్డ్గా ఇప్పుడు అయిపోయింది, అంటే బ్రైట్గా అయిపోయింది కదా. ఇప్పుడు దీనికి ఎఫెక్ట్స్ యాడ్ చేయాలి. ఒక్కొక్క ఎఫెక్ట్ పెట్టి నేను మీకు చూపిస్తున్నాను, చూడండి ఏ ఎఫెక్ట్ అయితే బాగుంటుంది అని మీకు అప్పుడే అర్థమైపోతుంది. సో దాన్ని బట్టి మీరు అది ఉంచాలా లేకపోతే చేంజ్ చేసేసుకోవాలా అనేది అది మీరు చూసుకోండి. అండ్ ఇప్పుడు నా పెళ్ళి పట్టు శారీస్ అయిపోయింది, దాన్ని మనం కరెక్ట్గా అడ్జస్ట్ చేసేసుకోవాలి. సో మనం ఎటు డ్రాగ్ చేస్తే అటు అది డ్రాగ్ అయిపోతుందండి. మీరు సైజ్ పెంచుకోవాలా సైజ్ తగ్గించుకోవాలా కూడా ఫాంట్ సైజ్లో మీకు క్లియర్గా ఉంటుంది. సో నెక్స్ట్ అండ్ మగ్గం బ్లౌజెస్ ఇంకొక ఫాంట్ నేను యాడ్ చేయాలి. అది కూడా సేమ్ ప్రాసెస్ అండి. నేను ఏది కూడా ఫాస్ట్ ఫార్వర్డ్ చేయట్లేదు ఈ వీడియోలో. యాజ్ ఇట్ ఈజ్ నేను ఎలా చేశానో అలాగే మీకు చూపిస్తున్నాను, మీరు క్లియర్గా చూడండి. ఇప్పుడు నేను అండ్ అని ఒక్కటి యాడ్ చేసుకొని మళ్ళీ దాని ఫాంట్ సైజ్ పెంచుకొని మళ్ళీ దాని కలర్ ఇప్పుడు చేంజ్ చేస్తున్నాను. నేను కలర్లో బ్లూ కలరా బ్లాకా బ్రౌనా ఏ కలర్ అయితే బాగుంటుంది చూసుకొని మళ్ళీ ఇప్పుడు ఎఫెక్ట్స్లోకి వెళ్ళి ఏ ఎఫెక్ట్ అయితే బాగుంటుంది సెలెక్ట్ చేసేసుకొని అన్ని ఎఫెక్ట్స్ ఇక్కడ నేను ట్రై చేస్తున్నానండి. కంపల్సరీ ట్రై చేసి చూడాలి ఏది బాగుంటుంది అని, అప్పుడే మనకి తెలుస్తుంది. సో ఫైనల్గా నాకు ఈ ఎఫెక్ట్ అయితే నచ్చింది, అది అలా ఫిక్స్ చేసేసుకొని నెక్స్ట్ ఇంకొక ఫాంట్ యాడ్ చేసేసుకోవాలి. మగ్గం బ్లౌజెస్ కూడా నేను మళ్ళీ స్ప్లిట్ చేసుకున్నాను. మగ్గం నాకు తెలుగులో కావాలి, బ్లౌజెస్ ఇంగ్లీష్లో కావాలి అనుకున్నాను. సో మగ్గం తెలుగులో యాడ్ చేశాను, బ్లౌజెస్ మళ్ళీ ఇంగ్లీష్లో. సేమ్ అండి, మగ్గం అని టైప్ చేసి మళ్ళీ ఫాంట్ సైజ్ పెంచుకొని మళ్ళీ ఎఫెక్ట్స్లోకి వెళ్ళి ఫాంట్ స్టైల్ కూడా మార్చుకోవచ్చు. మీరు ఒకటే ఫాంట్ కాకుండా డిఫరెంట్ ఫాంట్ స్టైల్స్ మీకు నచ్చింది మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ నేను ఇక్కడ ఇచ్చే టిప్ ఏంటి అని అంటే బాగా బ్రైట్గా పెద్దగా కనిపిస్తున్న ఫాంట్ స్టైల్స్ని సెలెక్ట్ చేసుకోండి, ఎందుకంటే హెడింగ్స్కి అదే బాగుంటుంది. నార్మల్గా ఇప్పుడు మన ఛానల్ నేమ్కి లైట్గా ఉండే ఫాంట్ సైజ్ అయినా పర్వాలేదు, కానీ ఇలా మనం ఒకటి మంచి మన హెడింగ్ ఇవ్వాలి మన థంబ్నెయిల్లో అనుకుంటున్నప్పుడు అది ఎంత బ్రైట్గా ఉంటే అంత బాగుంటుంది. సో లాస్ట్ వర్డ్ అండి నా థంబ్నెయిల్లో బ్లౌజెస్. సో అది కూడా నేను ఫాంట్ సైజ్ పెంచుకొని ఫాంట్ కలర్ కూడా మార్చుకొని, ఈ ఫాంట్ కలర్స్ ఇది కూడా మీకు ప్రాక్టీస్తో వస్తుందండి. ఈ టెంప్లెట్ మీద ఏ కలర్ బాగుంటుంది, ఎన్ని కలర్స్ పెట్టచ్చు, మరీ ఎక్కువ కలర్స్ కూడా యాడ్ చేయొద్దు, అస్సలు బాగుండదు. అన్ని కలర్స్ యాడ్ చేసినా కూడా చూడడానికి డీసెంట్గా ఉండాలి, బాగుండాలి, అట్ ద సేమ్ టైం అట్రాక్టివ్గా కూడా ఉండాలి. సో అవన్నీ ప్రాక్టీస్తో వస్తాయి. మీరు కావాలంటే రిఫరెన్స్కి మనకి నచ్చిన యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళు ఎలా ప్రిపేర్ చేస్తున్నారు, ఎలా క్రియేట్ చేసుకుంటున్నారు యూట్యూబ్ థంబ్నెయిల్స్ అని ఒకసారి చూసి వాళ్ళు ఎలా చేస్తున్నారో మీరు అలా ట్రై చేయండి చేయడానికి. ఒకటేసారి అయితే రాదండి, బట్
ఈవెన్చువల్లీ ప్రాక్టీస్ అయిపోతుంది. సో టెక్స్ట్ అయితే నేను ఆర్డర్ చేశాను, టెక్స్ట్ అయితే అక్కడ నేను పెట్టేశాను. ఇప్పుడు నాకు సైడ్ బార్డర్స్ కావాలి. సో నేను సైడ్ బార్డర్స్ లీవ్స్ అని సెర్చ్ చేసుకుంటున్నాను. సైడ్ బార్డర్స్ లీవ్స్లో కిందికి స్క్రోల్ చేస్తూ ఉంటే నాకు ఈ లీవ్స్ సైడ్ బార్డర్ నాకు నచ్చింది. ఎందుకు నేను లీవ్స్ సైడ్ బార్డరే సెలెక్ట్ అది మీ ఇష్టం. మీరు నార్మల్గా లైన్స్ ఉండే సైడ్ బార్డర్స్ ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు, ఏదైనా అది మీ ఇష్టం. నాకు ఈ టెంప్లెట్కి, ఈ థంబ్నెయిల్కి లీవ్స్తో ఉండే సైడ్ బార్డర్ అయితే కొంచెం బాగుంటుంది అని అనిపించింది. ఇదంతా మళ్ళీ క్రియేటివ్గా, మనం ఎంత క్రియేటివ్గా ఆలోచిస్తే మన థంబ్నెయిల్ అంత బాగుంటుంది. సో దీన్నే నేను కాపీ చేశాను. ఎలా కాపీ చేశాను అనేది కూడా క్లియర్గా మీకు అర్థం కాకపోతే కొంచెం బ్యాక్కి వెళ్ళి చూడండి, క్లియర్గా ఉంటుంది. ఆ పైన ప్లస్ ఐకాన్ అని ఉంది కదా, సెకండ్ది, అది ప్రెస్ చేసేస్తే మనకి డూప్లికేట్ అయిపోతుంది. అంటే ఇదే సేమ్ కాపీ అవుతుంది ఇంకొకటి. సో దాన్ని కాపీ చేసేసి నీట్గా పెట్టేశాను ఇటు పక్కన కూడా. ఇప్పుడు లేయర్స్ అన్నమాట. ఈ లీవ్స్ సైడ్ బార్డర్ అనేది నాకు అన్నిటికన్నా కిందకి కావాలి. సో అన్నిటికన్నా కిందకి నేను దీన్ని తోసేస్తున్నాను అనమాట, అంటే కిందకి పుష్ చేసేస్తున్నాను. నాకు బ్యాక్గ్రౌండ్ పైన సెకండ్ది ఇది ఉండాలి, అలాని మరీ కింద కూడా చేసేసేయొద్దు. దాన్ని పట్టుకొని డ్రాగ్ చేసి కిందకి మూవ్ చేసేస్తే మనకి క్లియర్గా అయిపోతుంది. సో అలా నేను నా సైడ్ బార్డర్స్ని అయితే ఫిక్స్ చేసేసుకున్నాను. ఇప్పుడు నెక్స్ట్ ఇమోజీస్ యాడ్ చేయాలనుకుంటున్నాను. సో సేమ్ ఎలిమెంట్స్లోకి వెళ్ళి ఇమోజీ అని సెర్చ్ చేయండి. ఇందులో చాలా ప్రో ఉంటాయి, అంటే మనకి ఫ్రీ కావాలి కాబట్టి మీరు ఫ్రీదే సెలెక్ట్ చేసుకోండి. ఫ్రీవి చాలా తక్కువ ఉంటాయండి, అంత బాగుండవు కూడా. క్యాన్వాలో ఇమోజీస్ ఫ్రీవి అంతగా బాగుండవు, కానీ మనకి ఇంకా ఏదో ఒకటి పర్వాలేదు కాబట్టి నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను. చాలా వరకు అన్నీ ప్రోయే ఉంటాయి. ప్రోది అస్సలు క్లిక్ చేయకండి. ప్రోది మీరు క్లిక్ చేస్తే మళ్ళీ మీరు మనీ పే చేయాల్సి వస్తుంది. అందుకని మీరు నార్మల్గా ఫ్రీది ఏది ఉంటే అది సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఇది సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇది సెలెక్ట్ చేసేసుకొని మళ్ళీ దీని సైజ్ తగ్గించి దీన్ని కరెక్ట్గా ఆ సైడ్ బార్డర్, లీవ్స్ సైడ్ బార్డర్కి ఆ చిన్న స్పేస్ ఉంది కదండి, అక్కడ నేను ప్లేస్ చేయడానికి చూస్తున్నాను. సో మీరు కొంచెం జూమ్ చేసుకోవచ్చు. జూమ్ చేసి అది ఆ ఐకాన్ని కరెక్ట్గా ప్లేస్ చేయండి. అండ్ ఇప్పుడు ఇంకొక టిప్ నేను ఒకటి ఇస్తానండి ఇక్కడ. ఇది కొంచెం ఇంకా ఎన్హాన్స్ అవ్వాలి అని అంటే, చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ థంబ్నెయిల్స్లో మనం చూస్తాము, వాళ్ళు ఎల్లో షాడో లైట్ కానీ బ్లాక్ షాడో లైట్ కానీ యాడ్ చేస్తారండి వాళ్ళ ఫొటోస్ వెనుక ఆర్ ఇమోజీస్ వెనుక ఆర్ ఎనీథింగ్ అలా. ఇదైతే కంపల్సరీ యాడ్ చేయండి మీరు కూడా. బ్లాక్ షాడో లైట్ అని మీరు ఎలిమెంట్స్లో సెర్చ్ చేయండి, ఏదైనా ఒక ఫ్రీది మీరు క్లిక్ చేయండి. అండ్ మళ్ళీ దీన్ని లేయర్స్కి వెళ్ళండి. లేయర్స్కి వెళ్ళి మీరు దేని వెనుకైతే పెట్టాలనుకుంటున్నారో దాని వెనుక పెట్టేయండి. నేనేమనుకుంటున్నానంటే ఈ ఇమోజీ వెనుక నాకు అది కరెక్ట్గా రావాలనుకుంటున్నాను, అందుకని ఇమోజీ వెనుక నేను ప్లేస్ చేశాను. అండ్ ఇప్పుడు అదే ఆ బ్లాక్ బ్యాక్గ్రౌండ్ మీదే మీరు ప్రెస్ చేయండి. ఒక్కొక్కసారి ఆ బ్లాక్ షాడో లైట్ అనేది మనకి ప్రెస్ అవ్వదు. సో ఏం చేయాలి అంటే, మనం ఇమోజీ మీద సెలెక్ట్ చేసి లేయర్స్లోకి వెళ్ళి మనం ఆ లేయర్స్లో ఇప్పుడు బ్లాక్ షాడో లైట్ లేయర్ని సెలెక్ట్ చేసుకొని దాని ట్రాన్స్పరెన్సీని కొంచెం తగ్గించండి. తగ్గిస్తే లైట్ అయిపోతుంది అండ్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది మీ థంబ్నెయిల్. చాలా మీ డిఫరెన్స్ మీకే అర్థమైపోతుంది. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ స్టెప్ అండి నా థంబ్నెయిల్లో ఫొటోస్ యాడ్ చేయడం. నేనైతే 4 ఫొటోస్ సెలెక్ట్ చేసుకున్నాను. 4 ఫొటోస్ సెలెక్ట్ చేసేసుకొని వాటినైతే నేను పేజ్కి యాడ్ చేశాను. ఇక్కడ నా ఫొటోస్ డబుల్ టైమ్ యాడ్ అయ్యాయి, అందుకే ఒక్కొక్క ఫోటో నేను డిలీట్ చేసేస్తున్నాను. అండ్ ఇక్కడ ఇది మాత్రం ఈజీ స్టెప్, జస్ట్ ఫొటోస్ని యాడ్ చేయడం అంతే. యాడ్ చేసేసి ఇది కూడా లేయర్స్ చూసుకోవాలి. అంటే ఒకవేళ ఇక్కడైతే నాకు కరెక్ట్గానే యాడ్ అయ్యాయి, నేను మీకు ఇంకా ముందు అది కూడా చూపిస్తాను. సైజు కూడా కరెక్ట్గా సెలెక్ట్ చేసుకొని క్లియర్గా పెట్టేయడమే అంతే. ఏది చిన్నగా ఉండాలి ఆ సైజు బట్టి మీరు ఆ ఫోటో అక్కడ ఎంత స్పేస్ ఉంది అది ఫిట్ అవ్వడానికి అనేది దాన్ని బట్టి మీరు
ఫిట్ చేసేసేయచ్చు. ఇప్పుడు ఈ ఫోటో పైకి ఉంది, ఆ లీఫ్ సైడ్ బార్డర్ అనేది లోపల కిందకి అయిపోయింది కదా. మీకు మీ ఫోటో పైకి కావాలి, ఫోటో కిందకి కావాలి, లీఫ్ సైడ్ బార్డర్ పైకి కావాలి అనుకుంటే లేయర్స్లోకి వెళ్ళి ఫోటోని లీఫ్ సైడ్ బార్డర్ కన్నా కిందకి తోసేయండి. కానీ నాకు ఇక్కడ ఓకే బాగుంది అనిపిస్తుంది. బట్ నేను మీకు అయినా చూపిస్తాను ఇక్కడ ఒకసారి నేను ఎలా చేశాను అనేది. ఫస్ట్ అయితే దాని మీద ప్రెస్ చేసి లేయర్స్లోకి వెళ్దాము. మనం రైట్ సైడ్ వెళ్తూ ఉంటే లేయర్స్ వచ్చేస్తుంది కదా, దాని మీద ప్రెస్ చేస్తూ కిందికి డ్రాగ్ చేసేసేయండి. కిందికి డ్రాగ్ చేసినప్పుడు ఇప్పుడు చూడండి, పైన లీఫ్ సైడ్ బార్డర్ అనేది పైకి వచ్చేసింది ఫోటో పైకి. బట్ నాకు అది ఎందుకో అంత నచ్చలేదండి, అందుకే నేను ఫోటోని పైకే ఉంచేసి ఆ బార్డర్ని కిందకి అలాగే ఉంచేసాను. అయిపోయింది. లాస్ట్ అండ్ ఫైనల్ స్టెప్ ఏంటి అని అంటే, అక్కడ పక్కన ఇంకా ప్లేస్ ఉంది కదా, అక్కడ నేను పట్టు శారీస్ ఏదైనా యాడ్ చేయాలి అనుకుంటున్నాను. నా పట్టు శారీస్ యాడ్ చేద్దాము, అదే ఒరిజినల్ ఫోటో అనుకుంటే ఇప్పుడు అవి నా దగ్గర అవైలబుల్లో లేవు. అందుకని నేను గూగుల్లోకి వెళ్ళి పట్టు శారీస్ బండిల్ ఇమేజ్ అని సెర్చ్ చేశాను. ఒక ఇమేజ్ని అయితే నేను డౌన్లోడ్ చేసుకున్నా. అది ఇన్షాట్కి వెళ్ళేసి కటౌట్ అని ఉంది కదండి, కటౌట్ మీద ప్రెస్ చేస్తే బ్యాక్గ్రౌండ్ మొత్తం డిలీట్ అయిపోతుంది. మనకి యాజ్ ఇట్ ఈజ్ ఆ శారీస్ ఫోటో మాత్రమే వస్తుంది. సో దాన్ని సేవ్ చేసుకొని మీరు మళ్ళీ క్యాన్వా అప్లికేషన్లోకి వెళ్ళి గ్యాలరీ నుంచి ఈ ఫోటోని యాడ్ టు పేజ్ చేసేసేయండి. ఎంత ఈజీగా బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ అయ్యింది చూసారా. క్యాన్వాలో ఇదే మనం చేయాలి అని అంటే అది ప్రో అడుగుతుంది, అంటే డబ్బులు అడుగుతుంది. పెయిడ్ వర్షన్ క్యాన్వాలో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయాలి అని అంటే, ఇన్షాట్లో అయితే చాలా వెరీ ఫ్రీ అండి. అందుకని నేను గూగుల్లో ఏదైనా ఇమేజ్ని డౌన్లోడ్ చేసుకొని ఇన్షాట్లో దాన్ని కట్అవుట్ చేశాను, బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసేసుకొని ఇక్కడ దాన్ని అయితే యాడ్ చేసేసాను. సో సేమ్ ఇది కూడా నాకు అన్నిటికంటే లాస్ట్ కావాలి ఈ శారీస్ ఫోటో కాబట్టి నేను దాన్ని లాస్ట్కి పెట్టేశాను. ఎంత ఈజీగా మీరు యూట్యూబ్ థంబ్నెయిల్స్ క్రియేట్ చేసేసుకోవచ్చు. లాస్ట్ అవుట్పుట్ చూడండి ఎంత బాగా వచ్చిందో, ఎంత బ్యూటిఫుల్గా వచ్చిందో మీరే చూడండి. ఇంతకంటే డీటెయిల్డ్గా యూట్యూబ్ థంబ్నెయిల్స్ చేయడం ఎవరు నాకు తెలిసి చెప్పుండరండి. నేనైతే ట్రై చేశాను మీకు అంత అర్థమయ్యేటట్టు చెప్పడానికి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకైతే కమెంట్ చేయండి, నేను డెఫినెట్గా మీకు రిప్లై ఇస్తాను. అండ్ లాస్ట్ మీరు సేవ్ చేసేసుకోవడమే. అక్కడ పైన సేవ్ బటన్ కనిపిస్తుంది కదా, దాని మీద ప్రెస్ చేస్తే సేవ్ యాజ్ ఇమేజ్ అని దానికి అది సేవ్ అయిపోతుంది. మీరు హ్యాపీగా ఈ ఇమేజ్ని మీ థంబ్నెయిల్లోకి యాడ్ చేసుకోవచ్చు. ఎంత ఈజీ అండి యూట్యూబ్ థంబ్నెయిల్స్ చేయడం. సో చూసారు కదండి ఎంత ఈజీగా యూట్యూబ్ థంబ్నెయిల్స్ క్రియేట్ చేసేసుకోవచ్చో. మీలో ఒక్కరికైనా ఈ వీడియో హెల్ప్ అయితే నిజంగా నేను చాలా హ్యాపీ. కింద కమెంట్ చేయండి మీకు ఒకవేళ నిజంగా ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే. అండ్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్స్లో అడగండి, నేను డెఫినెట్గా అందరికీ రిప్లై ఇస్తాను. సో సైనింగ్ ఆఫ్ అండి, బాయ్ బాయ్.